అనుపమ పరమేశ్వరన్ మొన్నటి వరకు గ్లామర్ పాత్రలతో మెప్పించింది. ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ చిత్రం పరదాతో వచ్చింది. ఎన్నో ఆశలు పెట్టుకొని తనకు వీలైనంతలో భారీగా ప్రమోట్ చేసింది. ఓ కల్పిత ఆచారం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సినిమా బండి శుభం చిత్రాల దర్శకుడు ప్రవీణ్ తెరకెక్కించాడు. ఈ మూవీ ఈ రోజు గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకోగలిగింది, నటిగా అనుపమకు ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వగలిగిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. సినిమా కథ ఏంటంటే, పడతి అనే ఒక కల్పిత గ్రామానికి చెందిన యువతి సుబ్బలక్ష్మి అంటే అనుపమ పరమేశ్వరన్ సుబ్బుగా పిలువబడుతోంది. తన గ్రామానికి చెందిన పాతకాలం పద్ధతులకి విధేయురాలిగా సుబ్బు నడుచుకుంటుంది. అయితే ఆ గ్రామ సాంప్రదాయం ప్రకారం ప్రతి మహిళ తమ ముఖాన్ని పరదాతో కప్పుకొని ఉంచి తీరాలి. కేవలం కుటుంబీకులు తప్పితే మరెవరూ చూడ్డానికి వీల్లేదు. ఇలా సాంప్రదాయాలు కానీ ఉల్లంఘిస్తే ఆ ఊరి దేవత జ్వాలమ్మ ఆగ్రహానికి లోను కావాల్సి వస్తుందని గ్రామస్తులు నమ్ముతారు. మరి ఈ క్రమంలో జరిగిన ఒక ఊహించని ఘటన సుబ్బు జీవితాన్ని ఎలా మార్చేసింది? ఈ ప్రయాణంలో రత్నమ్మ అంటే సంగీత క్రిష్, అలాగే అమిష్ట అంటే దర్శన రాజేంద్రల పాత్ర ఏంటి? చివరికి సుబ్బు ఆ గ్రామం కోసం ఏం చేసింది అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. మూవీ ఎలా ఉందంటే, ఒక కొత్త పాయింట్ ను కొత్తగా ఆలోచింపజేసే విధంగా చెప్పాలి అనుకోవడం ప్రశంసనీయం. కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఇరైవి చూసినప్పుడు ఆడవాళ్ల ఎమోషన్స్ ను ఇలా కూడా చెప్పొచ్చా అని ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయారు. అనుపమ పరమేశ్వరన్ కథను నమ్మడం వల్లనో లేక ఓన్ చేసుకోవడం వల్లనో తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఓ సాధారణ యువతికి ఉండే భయాలు, బాధ్యతలను ఆమె తెరపై ప్రెజెంట్ చేసిన తీరు మెచ్చుకోవాలి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఇది నన్ను కాపాడాలి కదా అంటూ పరదాను పట్టుకొని ఏడ్చేసి అనుపమ బేలతనం, కోపం కలగలిసిన ఎమోషన్ ను అత్యద్భుతంగా పండించింది. సీనియర్ హీరోయిన్ సంగీత మరోసారి తన సీనియారిటీని ప్రూవ్ చేసుకున్నారు. ఇక దర్శకుడు ప్రవీణ్ విషయానికి వస్తే, ఈ ఏడాదిలోనే శుభంతో మహిళలకే మంచి ట్రీట్ ఇచ్చిన తాను పరదాతో కూడా అదే రీతిలో మహిళా ప్రాధాన్యత ఉన్న సబ్జెక్ట్ ని టచ్ చేశారు. అయితే మంచి లైన్ ను తీసుకుని ఫస్ట్ హాఫ్ వరకు బాగానే నడిపించారు, కానీ మిగతా సగం మాత్రం ఇదే మూమెంటం లో కొనసాగలేదు. ఓవరాల్ గా తన వర్క్ మాత్రం పూర్తిగా మెచ్చుకునేలా లేదని చెప్పక తప్పదు. ప్లస్ పాయింట్స్ ఏంటంటే, టిల్లు స్క్వేర్ నుంచి ఒక కంప్లీట్ గ్లామరస్ రోల్ తర్వాత అనుపమ నుంచి పూర్తిగా డిఫరెంట్ రోల్ పరదాలో చేసిందని చెప్పాలి. ఈ చిత్రంలో సుబ్బలక్ష్మిగా ఆమె మారిన తీరు, అలాగే కనబరిచిన నటన చాలా బాగుంది. ఇక తనతో పాటుగా మరో ఇద్దరు అమ్మాయిలు ఈ సినిమాలో హైలైట్ అని చెప్పొచ్చు. దర్శన రాజేంద్రన్ పాత్ర సినిమాలో కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తోంది. అలాగే సినిమాలో ధర్మస్థల ఎపిసోడ్స్ బాగున్నాయి. మైనస్ పాయింట్స్ ఏంటంటే, కథనం ఫస్ట్ హాఫ్ వరకు పర్వాలేదనుకుంటే సెకండ్ హాఫ్ లో అసలు సమస్య మొదలవుతోంది. ఇది స్లోగా రిపీటెడ్ గా కొనసాగుతున్న భావన కలుగుతోంది. ఎమోషన్స్ కూడా ఇంకా బాగా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా చెప్పాలంటే, ఈ పరదా చిత్రంలో మహిళలకి సంబంధించిన కొన్ని అంశాలు వారికి కనెక్ట్ అవుతాయి. అలాగే ఫస్ట్ హాఫ్ వరకు కూడా బాగానే ఉంది, కానీ ఒక స్లో సెకండ్ హాఫ్, కథలని మూమెంట్స్ ఆడియన్స్ లో నిరాశను తెప్పిస్తాయి. ఇంకా బలమైన ఎమోషన్స్ ఈ సినిమాలో మిస్ అయ్యాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకుంటే మహిళల వరకు కొన్ని చోట్ల సినిమా పర్వాలేదనిపిస్తోంది. ఇక రేటింగ్ విషయానికి వస్తే, ఈ సినిమాకు మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.5 out of 5.